రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. శనివారం సాయంత్రం ఆకాశంలో నెలవంక కనిపించింది. దాంతో ఆదివారం నుంచి రంజాన్ మాసం ప్రారంభమైంది. ముస్లిం సోదరులు ఉపవాసాలు ఉండి ప్రార్థనలు నిర్వహించే పవిత్ర రంజాన్ మాసం ఇవాటి నుంచి మొదలు కావడంతో అన్ని మసీదుల్లో అలంకరించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ముస్లింలు ఉపవాస దీక్షలు చేస్తారు. రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా ప్రభుత్వాలు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులకు సాయంత్రం 4 గంటల వరకే విధుల నుంచి వెళ్లేలా వెసులుబాటు కల్పించాయి. ఇక హైదరాబాద్ నగరంలో అన్ని మసీదుల్లో ప్రత్యేక అలంకరణలు చేయటమే కాకుండా విద్యుత్ దీపాలతో అలంకరించారు. రైట్. ఇక పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా ముస్లింలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. మానవ సేవ చేయాలనే సందేశాన్ని రంజాన్ పండుగ సమస్త మానవాళికి అందిస్తుందన్నారు. రంజాన్ మాసంలో ముస్లింలు ఆచరించే కఠోర ఉపవాసం, దైవ ప్రార్థనలు ఆధ్యాత్మికతను, క్రమశిక్షణను పెంపొందిస్తాయన్నారు. ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి ప్రజాప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ముస్లింల అభ్యున్నతికి తోడ్పడే కార్యక్రమాలు అమలు చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు. నెల రోజుల పాటు ఉపవాస దీక్షలతో చేసే ప్రార్థనలు ఫలించాలని, అల్లా దయతో అందరికీ మంచి జరగాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. ఉపవాస దీక్షలు చేస్తున్న అందరికీ అల్లా దీవెనలో మెండుగా ఉండాలని కోరుకుంటున్నట్లు ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ట్వీట్ చేశారు. రైట్. శనివారం సాయంత్రం ఆకాశంలో నెలవంక కనిపించింది. దాంతో ఆదివారం నుంచి రంజాన్ మాసం ప్రారంభమైంది. ముస్లిం సోదరులు ఉపవాసాలు ఉండి ప్రార్థనలు నిర్వహించే పవిత్ర రంజాన్ మాసం ఇవాల్టి నుంచి మొదలు కావడంతో అన్ని మసీదుల్లో అలంకరించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ముస్లింలు ఉపవాస దీక్షలు చేస్తారు. రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా ప్రభుత్వాలు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులకు సాయంత్రం 4 గంటలకే విధుల నుంచి వెళ్లేలా వెసులుబాటు కల్పించాయి. హైదరాబాద్ నగరంలో అన్ని మసీదుల్లో ప్రత్యేక అలంకరణలు చేయటమే కాకుండా విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఇక పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా ముస్లింలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. మానవ సేవ చేయాలనే సందేశాన్ని రంజాన్ పండుగ సమస్త మానవాళికి అందిస్తుందన్నారు. రంజాన్ మాసంలో ముస్లింలు ఆచరించే కఠోర ఉపవాసం, దైవ ప్రార్థనలు ఆధ్యాత్మికతను, క్రమశిక్షణను పెంపొందిస్తాయన్నారు సీఎం. ఇక ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి ప్రజాప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ముస్లింల అభ్యున్నతికి తోడ్పడే కార్యక్రమాలు అమలు చేస్తామని ఆయన భరోసానిచ్చారు. నెల రోజుల పాటు ఉపవాస దీక్షలతో చేసే ప్రార్థనలు ఫలించాలని, అల్లా దయతో అందరికీ మంచి జరగాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. ఉపవాస దీక్షలు చేస్తున్న అందరికీ అల్లా దీవెనలో మెండుగా ఉండాలని కోరుకుంటున్నట్లు ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ట్వీట్ చేశారు.